హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కారణంగా కోట్లాది మంది భక్తులు కొలిచేటువంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దశాబ్దాల పాటు ఎంతో పవిత్రంగా స్వామివారికి సమర్పించేటువంటి లడ్డూను పవిత్రంగా తయారు చేస్తూ వస్తుండగా గత వైసీపీ పాలకుల తీరుతో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ వివాదాల్లోకి నెట్టివేయబడింది. 2019 వరకు తిరుమల శ్రీవారికి ఉపయోగించేటువంటి లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వాడుతూ ఉన్నారు. కానీ మొన్నటి వరకు కొనసాగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శ్రీవారి లడ్డూ తయారీ కోసం ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపి ఉందని తనిఖీల్లో తేలింది. దీంతో ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దశాబ్దాలుగా ఎంతో పవిత్రంగా లడ్డూను తయారు చేస్తూ వస్తుండగా ఇప్పుడు అదే లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వులను కలిపినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినటువంటి తనిఖీల్లో బయటపడడంతో అది కాస్త వివాదంగా మారింది. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల తయారీకి వినియోగించేటువంటి నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వు కలిసినట్లుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికతో పాటుగా పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుమలలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ లడ్డూల్లో వినియోగించేటువంటి నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. ఈ క్రమంలోనే తాము బాధ్యతలు తీసుకున్న తరువాత పలువురు నిపుణులతో ప్రసాదాల నాణ్యత మీద చర్చించినట్లుగా శ్యామలారావు తెలిపారు. నాణ్యమైనటువంటి నెయ్యి లేకపోవడంతోనే లడ్డూల రుచి తగ్గిందనే విషయం తెలిసిందన్నారు. అయితే టెండర్ల ద్వారా వచ్చేటువంటి నెయ్యిని 100% పరీక్షించేటువంటి ల్యాబులు తిరుమలలో లేదన్నారు. 75 లక్షలు ఖర్చు పెడితే ఆధునిక ల్యాబ్ను సిద్ధం చేసుకోవచ్చని, కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగలేదన్నారు. 100% పరీక్షలు చేసేటువంటి సామర్థ్యం లేకపోవడంతో టెండరుదారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కల్తీ నెయ్యిని పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి 5 సంస్థల్లో తమిళనాడులోని దుండిగల్కు చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్స్ పంపుతున్నటువంటి నెయ్యిలోనే నాణ్యత లేదన్నారు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపగా నెయ్యి కల్తీ అయినట్లుగా తేలిందని ఆయన చెప్పారు. దీంతో ఏఆర్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టామన్నారు. ఆ సంస్థ సరఫరా చేస్తున్నది నెయ్యి లేదా నూనె అని తెలియనంతగా ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ సరఫరా చేసిందని, త్వరలో ఈ సంస్థ మీద చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కల్తీ విషయంలో తొలిసారి మీడియాతో మాట్లాడినప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా స్పష్టత రాలేదని, తరువాత అధికారులతో మాట్లాడి నిర్ధారించుకున్నామని ఆయన తెలియజేశారు. ఇకపై ఎలాంటి నెయ్యి కొనుగోలు చేయాలనే అంశం మీద ఇప్పటికే 5 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ నాటికి అత్యాధునిక ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలారావు తెలిపారు. శ్రీవారి లడ్డూ తయారీ కోసం నెయ్యిని సరఫరా చేస్తున్నటువంటి ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడిదనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మే 5వ తేదీన 1995న స్థాపించబడినటువంటి అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ. ఆ తర్వాత అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఇది తమిళనాడులోని దుండిగల్లో ఉంది. 5 కోట్ల అధీకృత వాటా మూలధనంతో ఈ సంస్థను స్థాపించారు. మార్చి 31, 2023తో ముగిసేటువంటి ఆర్థిక సంవత్సరానికి ఏఆర్ డైరీ ఫుడ్స్ యొక్క నిర్వహణ ఆదాయాల పరిధి 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉంది. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలు, పెరుగు, నెయ్యి మరియు క్రీమ్ ఉత్పత్తుల వంటి పాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంది. రోజుకు 2 లక్షల లీటర్ల పాల సామర్థ్యంతో ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ రాజశేఖరన్ గత 40 సంవత్సరాలుగా వివిధ వ్యాపారాలు ఆయన నిర్వహిస్తూ వచ్చారు. రాజ్ గ్రూప్ కంపెనీస్ పేరుతో వ్యాపారాలను చేస్తూ ఉన్నారు. డైరీ ఫీల్డ్లో దాదాపు 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. డైరీ బిజినెస్తో పాటుగా టెక్స్టైల్స్, కెమికల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మరియు డైరీలతో పాటుగా పలు విద్యా సంస్థలను, ప్రైవేటు యూనివర్సిటీలను ఆయన
కలిగి అనేక పరిశ్రమలను నడపడంతో 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. పళని దేవాలయానికి ఆ ఆలయ ధర్మకర్తగా కూడా ఈ రాజశేఖరన్ వ్యవహరిస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి వివాదం పైన తమిళనాడుకి చెందినటువంటి ఏఆర్ డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందని, నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డైరీ సంస్థ అయితే తెలియజేస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని వివరాలు అందజేశామని, జూన్ జూలై నెలల్లో నెయ్యిని సరఫరా చేశామంది. తమ కంపెనీ తయారు చేసేటువంటి నెయ్యికి ఎలాంటి టెస్టులైనా చేసుకోవచ్చని తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినటువంటి నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఏఆర్ డైరీ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నెయ్యిని ఎన్డీడీబీలో పరీక్షించామని, ఎలాంటి కల్తీ లేదని రిపోర్టు వచ్చిందని వారు వెల్లడిస్తూ ఉన్నారు. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లుగా ఏఆర్ సంస్థ వెల్లడించింది. తమ ఏఆర్ డైరీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అందిస్తున్నామని పేర్కొంది. 25 సంవత్సరాలుగా తాము డైరీ నడుపుతున్నామని, ఎప్పుడూ తమ డైరీపై ఎలాంటి ఆరోపణలు రాలేదని తెలిపింది.